హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకు ఒక కామెంట్ వచ్చింది యూట్యూబ్లో. రాజు ఇతనేం పెట్టిండంటే, అన్న నేను ఆటో తీసుకుందాం అనుకుంటున్నాను, ఇటు సిటీలో తోలుతాను ప్లస్ బయట ఏమైనా 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు లాంగ్ ఏమైనా కిరాయిల కిందకి వస్తే పోతాను, ఏ ఆటో తీసుకోమంటారు? ఇప్పుడున్న పొజిషన్లో 2026లో గ్యాస్ వెహికల్ తీసుకోమంటారా లేదా ఈవీ వెహికల్ తీసుకోమంటారా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అయితే ఈరోజు దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకటి, ఈవీ వెహికల్ తీసుకోవాలంటే ఓన్లీ నాది ఖమ్మం లోకల్, ఓన్లీ లోకల్లో మాత్రమే తోలి, అంటే లోకల్లో మాత్రం తోలుకుంటే తీసుకోవాలన్నమాట ఈవీ వెహికల్ అనేది. అదేంటంటే ఎలాగంటే, ఇప్పుడు ఒక వెహికల్ తీసుకున్నప్పుడు నైట్ ఛార్జింగ్ పెడతాం. నైట్కి ఛార్జింగ్ పెట్టి ఉదయం ఏం చేస్తాం, లేవంగానే ఏడింటప్పుడు మామూలుగా ఏడింటప్పుడు బండి తీసి తోలుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం 1 కాగానే ఛార్జింగ్ దిగుతుంది అనగా, ఇప్పుడు మీకు ఈవీ వెహికల్ అంటే మీకు తెలియదు ఏం లేదు. ఇటు ఈవీ వెహికల్ చూసుకుంటే ఒకసారి బజాజ్ గోగా అయినా టీవీఎస్ అయినా కానీ 3-4 గంటలు ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్ మాట 250 కిలోమీటర్ వస్తుంది. అదే ఈ గ్యాస్ చూసుకుంటే మీరు 1 కేజీ గ్యాస్ కొట్టిస్తే 40 కిలోమీటర్లు అలా వస్తుంది. అయితే ఈ గ్యాస్ని పక్కన పెట్టండి, ఈవీ వెహికల్ దగ్గరికి వెళ్దాం. ఈ వెహికల్ ఏంటంటే, ఇప్పుడు మనం పొద్దునే నైట్ ఛార్జింగ్ పెట్టి పొద్దునే మధ్యాహ్నం దాకా తోలుకొని అటు ఇటు ఒక 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ రన్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసి అన్నం తిని మళ్ళీ 1 గంట రెస్ట్ ఇచ్చి దానికి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ సాయంత్రం దాకా తిరిగితే అది ఒక సిస్టమ్ ప్రకారం ఉంటుంది అనమాట. అది అప్పుడు మనకి బండి ఆగిపోవడం అనేది ఉండదు, ఛార్జింగ్ దిగిపోయి. అదే ఇప్పుడు అది అలా ఉంటుంది. అదే ఇప్పుడు గ్యాస్ విషయానికి పోదాం. మనం గ్యాస్ వెహికల్ తీసుకొని ఇప్పుడు ఒకసారి గ్యాస్ ఒక 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు కొట్టించుకొని లోకల్లో తిరగచ్చు. తిరుగుకుంటే ఎటన్నా బయట లాంగ్ కిరాయి వచ్చింది అనుకోండి, ఒక 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు లాంగ్ వచ్చింది అనుకోండి, మనం ఫుల్ చేసుకొని గ్యాసు డైరెక్ట్గా వెళ్ళిపోయి కిరాయి చేసుకొని మళ్ళీ వచ్చే సందర్భంలో ఒకవేళ అనుకోకుండా ఏమైనా వేరే కిరాయిలు తగిలినా కానీ వచ్చే సందర్భంలో ఒకవేళ ఏమైనా గ్యాస్ అయిపోయి లేదా మనం తక్కువ కొట్టించినప్పుడు బండి ఆగిపోతే మాత్రం గ్యాసు ఆ సర్కిల్ ఎక్కడ దొరకపోయినా కానీ పెట్రోల్ అనేది తీసుకొచ్చి అందులో పోసి మనం రన్ చేసుకుంటా గమ్యానికి చేరవచ్చు. అది గ్యాస్ సిస్టమ్, గ్యాస్ ఆటో తీసుకుంటే. అదే ఇప్పుడు మనం ఈ ఈవీ వెహికల్ తీసుకుంటే, ఇప్పుడు ఇతను సపోజ్ కొండు ఖమ్మంలో తోలుకొని మధ్యాహ్నం దాకా తోలుకొని మధ్యాహ్నం టైంలో కిరాయి వచ్చింది సపోజ్కి. ఇది ఇక్కడ నుండి కొత్తగూడెం ఒక 120 కిలోమీటర్లు వేసుకుందాం. మధ్యాహ్నం దాకా దిగితే ఛార్జింగ్ ఎంత ఖరాబ్ అయింది, ఛార్జింగ్ ఎంత దిగిపోయింది, సపోజ్కి 100లో ఒక 40% దిగిపోయింది. ఇది తిరిగి తోలేదాన్ని బట్టి. అప్పుడు మనవాడు అక్కడ నుండి అక్కడ కొత్తగూడెం పోతే మళ్ళీ ఒక 120 కిలోమీటర్లు వచ్చింది. కాబట్టి ఇక్కడ నుండి అక్కడే పోయి మళ్ళీ తిరిగి రావాలంటే మనం పోయేటప్పుడు లైట్లు వేస్తాం లేదా డెక్కి పెడతాం, ఏదో పెడతాం. కానీ ఛార్జింగ్ అనేది కన్జ్యూమ్ అయిపోయింది అనమాట తొందరగా. అప్పుడు మనకి ఇబ్బంది అయింది, వచ్చేటప్పుడు ఇబ్బంది అయింది. కాబట్టి ఎలాంటి ఇప్పుడు అప్పటికప్పుడు అమ్మటే ఒకవేళ ఆడ ఆగినా కానీ ఛార్జింగ్ అయిపోయి అప్పటికప్పుడు మనం ఛార్జింగ్ పెట్టాంగా. కాబట్టి లాంగ్ టూర్ పోయినప్పుడు ఈవీ వెహికల్ అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట తీసుకునే ముందు. కాబట్టి ఈవీ వెహికల్ అనేది ఛార్జింగ్ అనేది చూసుకోవాలన్నమాట. కాబట్టి నాకు తెలిసిన వరకు 90% ఏంటంటే ఓన్లీ లోకల్లో తోలుతా అనుకుంటే ఈవీ వెహికల్ తీసుకోండి, ఛార్జింగ్ వెహికల్. అదే నేను లోకల్లో తోలుతా బయట ఎటైనా కిరాయి వేస్తా అని చెప్పేసి అనుకుంటే మాత్రం అడప తోలుతా అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏ వెహికల్ అయినా కానీ సిఎన్జి వెహికల్, గ్యాస్ వెహికల్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. రెండింటి మధ్య తేడా ఇదే. గ్యాస్ అయితేనేమో మనం ఇట్లా లాంగ్ పోయినా కానీ పెట్రోల్ పోసి నడిపించుకుంటూ రావచ్చు ఆగిపోతే. అది ఈవీ వెహికల్ అయితే మనం ఇట్లా లాంగ్ పోయినా కానీ అక్కడ పెట్టచ్చు, ఛార్జింగ్ పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజులలో అందరు 90% ఛార్జింగ్ అనేది పెట్టనివ్వరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క టాపిక్ మీద ఈ యొక్క వీడియో అనేది ఇంతే. నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఏ ఆటో తీసుకుంటారనేది కింద కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డౌట్స్ ఏమంటే కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.